రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న 400 ఎకరాల భూమిని గుర్తించడానికి ఎలాంటి సర్వే జరగలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం భూభాగం భౌగోళిక స్వరూపాన్ని మాత్రమే పరిశీలించారని విశ్వవిద్యాలయ నిర్వాహకులు స్పష్టం చేసింది. టీజీఐఐసీ ఇచ్చిన ప్రకటనను కూడా ఖండించారు. ఇందులో విశ్వవిద్యాలయం భూభాగం గుర్తింపును అంగీకరించిందని పేర్కొన్నారని, వాస్తవానికి ఆ భూభాగాన్ని గుర్తించడాన్ని యూనివర్సిటీ అంగీకరించలేదని, దీనిపై విశ్వవిద్యాలయానికి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రకృతి జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సరైన అధికారుల నుండి ధృవీకరణ లేకుండా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయటం పునరావృతమవుతున్న సమస్యగా మారిందని విశ్వవిద్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. రైట్, హెచ్సియు గురించి మరిన్ని వివరాలు అందజేయడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే హెచ్సియులో జరుగుతున్న ఏదైతే భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమీప అంటే ఈ కొద్ది కాలం నుంచి కూడా ఏదైతే మీడియాలో మరియు ఇతర వ్యక్తుల ద్వారా వ్యాపించిన తప్పుడు సమాచారం నేపథ్యంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ సందేశాన్ని అయితే స్పష్టం చేస్తుందంటూ కూడా ప్రస్తుతం ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. 2024 జూలైలో రెవెన్యూ అధికారిచే విశ్వవిద్యాలయ పరిధిలోని 2006లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న 400 ఎకరాల భూభాగాన్ని గుర్తించడానికి ఎలాంటి సర్వే చేయబడలేదని ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ అయితే స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు కూడా కేవలం భూభాగం భౌగోళిక స్వరూపాన్ని మాత్రమే ప్రస్తుతం పరిశీలించినట్లయితే తెలుస్తుంది. అంతేకాక ఇటీవల ఏదైతే టీజీఐఐసి ఇచ్చిన ప్రకటనను కూడా ఏదైతే విశ్వవిద్యాలయం ఖండిస్తున్నదో అలాగే కాకుండా ఇందులో విశ్వవిద్యాలయం భూభాగాన్ని గుర్తించే కోసం ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా వాస్తవం అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు అయితే చెప్తున్నారు. వాస్తవానికి ఏదైతే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని గుర్తించడాన్ని విశ్వవిద్యాలయం అంగీకరించలేదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే దీనిపై ఏదైతే విశ్వవిద్యాలయానికి ఎలాంటి అధికారిక సమాచారం కూడా అందలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఇది ఒక ప్రఖ్యాత సంస్థగా ఏదైతే సర్వోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తన భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించేందుకు పునరాయింపు కోరినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే భాగస్వాముల అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ప్రకృతి మరియు జీవ వైవిధ్య పరిరక్షణపై ఆలోచన చేయాలని కూడా ప్రస్తుతం అయితే విజ్ఞప్తి చేస్తుంది. అలాగే మరోపక్క ఈ సందర్భంలో చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయానికి కేటాయించబడిన భూమిని బదిలీ చేయాలంటే భారత రాష్ట్రపతి విశ్వవిద్యాలయ విజిటర్ గా నియమించి 6 సభ్యులతో కూడిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అలాగే అధికారిక అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇది మీడియా ప్రతినిధులతో పాటు ఇతర భాగస్వాములు కూడా ఏదైతే నిర్ధారణ లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకుండా ఉండాలంటూ కూడా ఏదైతే హెచ్సియు అయితే ప్రస్తుతం చెప్తుంది. అలాగే సరైన ఆధారాలు అధికారుల నుండి ధృవీకరణ లేకుండా వాస్తవాలను వక్రీకరించడం ప్రచారం చేయడం అలాగే పునరావృతం అవుతున్న సమస్యగా మారుతుందంటూ కూడా ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ అయితే చెప్పే పరిస్థితి ఉంది. దుర్గా, థ్యాంక్ యూ కుమార్.